రెడ్డిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 2 పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21/3ని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. రెడ్డిగా మరిన్ని వివరాలు సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి చెప్పండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సంబంధించి 2 పిల్లల నిబంధన ఎత్తివేతకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర సెక్రటేరియట్లో కేబినెట్ సమావేశం కొనసాగుతున్నది. అయితే ఇందులో మేజర్గా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో బీసీలకు రిజర్వేషన్ల అమలు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్ అమలుకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి ప్రత్యేకంగా ఒక కమిటీ అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని స్థానిక సంస్థలకు ఎట్లా వెళ్ళాలి, ఎప్పుడు నిర్వహించాలి, సో ఈ మేజర్గా ఈ ప్రధాన ఎజెండాగానే ఈ అంశాల మీదనే ప్రధాన ఎజెండాగా ఈ కేబినెట్ సమావేశం కొనసాగుతున్నది. అయితే అందులో భాగంగానే ఈ కేబినెట్ సమావేశంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన, ఇన్నాళ్ళు కూడా 2 పిల్లల నిబంధన అనేది ఉన్నది. ఈ నిబంధనకు సంబంధించి ఇప్పటికే ఏదైతే లాస్ట్ క్యాబినెట్ అంటే ఈ నెల 16న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ 2 పిల్లల నిబంధన అనేది ఎత్తేస్తున్నట్లు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు ఆల్రెడీ ప్రకటించారు. ఇక దానికి సంబంధించి ఈ క్యాబినెట్లో ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్లో ఈ 2 పిల్లల నిబంధనను ఎత్తేస్తూ ప్రత్యేకంగా 2018లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 21(3)కి సంబంధించి దాన్ని సవరిస్తూ ఇవాళ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సో ఈ ఆమోదం తెలిపిన తర్వాత ప్రత్యేకంగా ఈ ఆర్డినెన్స్ మళ్ళీ ఆ క్యాబినెట్ ఆమోదం తెలిపి ఈ ఆర్డినెన్స్ను గవర్నర్కి పంపితే గవర్నర్ నుంచి ఆమోద ముద్ర వస్తే అది అందుబాటులోకి వస్తుంది. ఇక అప్పటి నుంచి ఏదైతే గవర్నర్ ఆమోదం తెలుపుతుందో ఆ ఆమోదం పొందగానే వెంటనే అందుబాటులోకి ఈ 2 పిల్లల నిబంధన అనేది ఎత్తేస్తూ మనకు ఇక్కడ ప్రత్యేకంగా ఆర్డినెన్స్ అనేది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ఎవరైనా సరే 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశం మీదనే మేజర్గా ఇవాళ జరుగుతున్నటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చ జరుగుతూ ఉన్నది. దాని మీదనే దాదాపుగా ఆమోదం తెలిపినట్లు కూడా తెలుస్తూ ఉన్నది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మరి ఎప్పుడు వెళ్ళాలి, సో న్యాయ నిపుణుల సలహాలు ఇప్పటికే అధికారుల కమిటీ తీసుకున్నది. ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ను కూడా తయారు చేసింది. మరి ఈ రిపోర్ట్లో ఏమున్నది, న్యాయ నిపుణులు ఏం చెప్పారు, సో అధికారులు ఆ రిపోర్ట్ను ఏం తయారు చేశారు, మరి క్యాబినెట్లో మేజర్గా మంత్రులు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు, సో ఇవి అన్నింటినీ కూడా ఒక చర్చించి ఎవరు మెజారిటీగా ఏ దానికి ప్రయారిటీ ఇస్తున్నారు, ఎట్లా వెళ్తే బాగుంటుంది అనే దాని మీద చర్చించి ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక ఇప్పటికీ ఉన్నటువంటి దాంట్లో ఇక ప్రస్తుతం బయట చర్చ జరుగుతున్నటువంటి దాంట్లో 3 ఆప్షన్లు అయితే ఉన్నాయి. సో ఆ 3 ఆప్షన్లలో మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఎట్లా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇవాళ క్యాబినెట్ ముగియగానే దీని మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వమేమో 42% అధికారికంగానే అమలు చేస్తూనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తుంది. అందులో భాగంగానే చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉన్నది. కానీ ఇప్పటి వరకు కూడా ఇటు హైకోర్టు కానీ అటు సుప్రీంకోర్టు కానీ ఈ 2 న్యాయస్థానాలలో కూడా ఈ ఏదైతే 50% క్యాప్ అనేది ఉందో రిజర్వేషన్ల విషయంలో దాన్ని మించకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించుకోవాలని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. కాబట్టి మరి పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్ళాలా, లేదంటే పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలా, లేదంటే హైకోర్టు స్టే విధించింది కాబట్టి 6 వారాల పాటు సో అప్పటి వరకు వెయిట్ చేయాలా, లేదంటే ఇక మళ్ళీ ఏదైతే పాత పద్ధతులే వెళ్తే ఏమైనా న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంటుందా, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు. దాని మీద పూర్తి స్థాయిలో మంత్రులతో చర్చించిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇవాళ జరిగే ఈ క్యాబినెట్లో దీని మీద ఒక క్లారిటీ సంబంధించిన దాంట్లో మంత్రులు చర్చించిన తర్వాత ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది. మరి రాష్ట్ర ఎన్నికల సంఘము ఆల్రెడీ ఇప్పటికే హైకోర్టు కూడా 2 వారాల గడువాడింది ఎన్నికలకు సంబంధించి. మరి ఇటుపక్క హైకోర్టు 2 వారాల గడువు ఉన్నది, అటుపక్క సుప్రీంకోర్టు ఏమో 50% మించకుండా ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి చెప్పింది. మరి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా సజావుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటే ఏం చేయాలి, సో ఈ అంశం మీదనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి
మరికొద్ది సేపట్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది కూడా ఆశావాదులు ఎదురు చూస్తున్నారు. అటు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. సో ఇట్లా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ దాని మీదనే అసలు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, క్యాబినెట్లో ఏం చర్చ జరుగుతుంది అనే దాని మీద కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే దీని మీద ప్రభుత్వం నుంచి ఈ ఎన్నికల విషయంలో ఏం చేయబోతున్నారు, సో ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఓవరాల్గా దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మమత.